హాయ్ ఆల్ నమస్తే, వెల్కమ్ టు తెలుగులో. నేను మీ సమ్రాట్. లెట్స్ నో ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ డూ ఇట్ నౌ. ఇప్పుడు వరకు అండి నేను అసలు ఈ వర్డ్ ఎక్కడ వినలేదు, జాంబీ వైరస్ అంట. ఇది వినంగానే నేను ఏమనుకున్నాను, నిజంగానే జాంబీస్ మన ఎర్త్కి ఏమైనా ఎంటర్ అయ్యా, లేదంటే ఎర్త్ లోనే ఏమైనా జాంబీస్ పుట్టాయా అని. నేను తప్పు, ఈ వర్డ్ వాడిన వాళ్ళు కూడా తప్పు. ఇది జాంబీ వైరస్ కాదు, ఇది ఒక జాంబీ డ్రగ్. ఏం మాట్లాడుతున్నాను, జాంబీ డ్రగ్ అంటున్నాను, జాంబీస్ అంటున్నాడు. అసలు ఏంటి టాపిక్ ఈ రోజు అనుకుంటున్నారా? మనుషులు జాంబీలాగా మారే ఒక డ్రగ్ యునైటెడ్ స్టేట్స్ లో పుట్టింది. అదే ఈ రోజు మన టాపిక్. లెట్స్ గో ఇంటూ ఇట్. సో ఈ జాంబీ డ్రగ్ పేరేంటో ఫస్ట్ తెలుసుకుందాం. దీని పేరే జిలెజిన్. ఈ డ్రగ్ తీసుకోగానే మనుషులు జాంబీలాగా మారతారంట. అంటే ఒకరిపైన ఒకరు పడి కొరకటం కాదు, మనిషి ఎక్కడ ఉన్నాడో ఆడి బాడీ కంట్రోల్ కోల్పోయి అక్కడికక్కడే స్థిరలాగా ఉండిపోతాడు, స్టాచ్యూ లాగా అయిపోతారు అనమాట. సో ఈ జిలెజిన్ డ్రగ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఒక వెటనరీ యూసేజ్ కోసం కనిపెట్టారు. డాగ్స్ అని, క్యాట్స్ అని, ర్యాబిట్స్ అని వీటికి పెయిన్ కిల్లర్ లాగా యాక్ట్ చేసేదే ఈ జిలెజిన్ డ్రగ్. ఇది ఒక వ్యసనం లాగా మారింది మనుషులకి. ఈ జిలెజిన్ డ్రగ్ నే ఇప్పుడు వీళ్ళు డ్రగ్ అని చెప్పి బాడీలోకి ఎక్కించుకుంటుని చనిపోతూ ఉన్నారు. అసలు ఈ డ్రగ్ ఎందుకు తీసుకుంటారో తెలుసుకుందాం ఫస్ట్. ప్రెషర్ ఎక్కువైనా, వర్క్ స్ట్రెస్ ఎక్కువైనా, లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా, ఏమైనా మర్చిపోవాలనుకున్నా, వాళ్ళు చాలా బాధపడుతున్నా ఈ డ్రగ్ తీసుకొని మర్చిపోదాం అనుకుంటారు. కానీ ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలియనిది వాళ్ళు మర్చిపోవాల్సింది బాధని కాదు, వాళ్ళు మర్చిపోవాల్సింది వాళ్ళ జన్మని. అవునండి, వాళ్ళ లైఫ్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ సైంటిస్టులు కనుక్కుంది ఏంటంటే 80% ఆఫ్ ఈ డ్రగ్ వాడిన వాళ్ళు చనిపోయారంట. అసలు ఈ డ్రగ్ ఎక్కడ పుట్టింది, ఈ డ్రగ్ సిమ్టమ్స్ ఏంటి, మన ఇండియాకి డ్రగ్ వచ్చిందా లేదా, అది ఇప్పుడు తెలుసుకున్నాం. యాక్చువల్గా ఈ డ్రగ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లో పుట్టింది. అది ఫిలాడెల్ఫియా అనే ఒక ఏరియాలో స్టార్ట్ అయ్యి న్యూయార్క్ సిటీలో, బాల్టిమోరాలో, బోస్టన్లో అండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా హైగా పెరిగిందనమాట. అక్కడ జనాలు ఎక్కడ నుంచుంటున్నారో అక్కడే పడిపోతున్నారు. యునైటెడ్ స్టేట్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది డబ్బు సంపాదించుకోవచ్చు, ఐటీ ఏరియా అండ్ అదొక పాష్ ఏరియా అని. కానీ తెలియని యునైటెడ్ స్టేట్స్ చాలా ఉంది. అందులో ఒక భాగం ఈ డ్రగ్ అనమాట. బేసిక్గా ఈ డ్రగ్ తీసుకోగానే ఫస్ట్ 5 minutes లో వాళ్ళకి స్పృహ కోల్పోతారు అనమాట. దాని నెక్స్ట్ వాళ్ళ మైండ్ కి కంట్రోల్ అనేది కోల్పోతారు, వాళ్ళ మైండ్ కి సిగ్నల్స్ అనేవి రావు, ప్రతి ఒక్క బాడీ పార్ట్ నంబ్ అయిపోతుంది. అంతే, ఎక్కడ ఉన్నారో అక్కడే వాళ్ళు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. అండ్ దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ డ్రగ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఇదే డ్రగ్ వేసుకోక ఇది ఎడిక్టివ్ గా అయిపోతుంది. అంటే దీన్ని మనం మానలేము. ఇప్పుడు వరకు సైంటిస్టులు దీన్ని మానటానికి యాంటీ డ్రగ్ అనేది కనుక్కోలేకపోయారు. అండ్ ఈ డ్రగ్ వేసుకున్న దగ్గర నుంచి మనకి వూండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే కురుపులు లాగా స్టార్ట్ అయ్యి స్కిన్ దానికి అంతటిగా అదే చిరగటము, లేదంటే స్కిన్ అక్కడ పోవటము, ఒక దెబ్బలాగా తయారయ్యి మొత్తం బాడీ అంతా పాకుతుంది. దాంతో మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఎలా తీసుకుంటారు, ఇంజెక్షన్ లోనా లేదంటే టాబ్లెట్స్ లోనా అంటే ఇది మోస్ట్ ఆఫ్ గా కామన్ గా ఇంజెక్షన్స్ లో తీసుకుంటూ ఉన్నారు. అండ్ స్మోకింగ్ లో ఫెంటనిల్ అనే ఒక డ్రగ్ ని యూజ్ చేసి దీంతో కలిపి స్మోకింగ్ లో కూడా తీసుకుంటారు. అండ్ స్నార్టింగ్ అంటే ముక్కు ద్వారా కూడా ఈ డ్రగ్ తీసుకుంటున్నారు. ఈ మధ్యన కామన్, అదొక స్టైల్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ ని తీసుకే రిస్క్ ఫ్యాక్టర్ అని మాత్రం వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ డ్రగ్ ని యునైటెడ్ స్టేట్స్ లో గవర్నమెంట్ బ్యాన్ చేసినా సరే రిస్క్ ఎక్కువ అవ్వడంతో ఆ గవర్నమెంట్ పైన ప్రెషర్ పడింది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ప్లాన్ చేశారో, మరి ఎవరు ప్లాన్ చేశారో కానీ ఇప్పుడు ఇండియా పైకి ఈ డ్రగ్ ఎఫెక్ట్ వచ్చిందండి. అవును, ఈ జాంబీ డ్రగ్ ఇండియాలో కూడా కనిపించడం స్టార్ట్ అయింది. ఎక్కడ అనుకుంటున్నారా? పంజాబ్ లో అండ్ బీహార్ లో ఈ డ్రగ్ స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరికి తెలియదు. అండర్ కవర్ మాఫియా వాళ్ళో లేదంటే పొలిటికల్ హ్యాండ్ ఉందో తెలియదు, కానీ ఈ డ్రగ్ వల్ల సంపాదన అనేది చాలా బాగుంటుందంట. అయితే ఈ డ్రగ్ సప్లై కనుక కరెక్ట్ గా అయితే ఎన్నో వేల కోట్లు సంపాదించుకోవచ్చంట దీంతో. అలాగే మనిషి ప్రాణాలు కూడా పోతాయంట. దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏదీ లేదు. ఆఖరికి 18 years నుంచి స్టార్ట్ చేస్తున్నారండి ఈ డ్రగ్ తీసుకుంటాం యునైటెడ్ స్టేట్స్ లో. ఇప్పటికైతే దాదాపుగా 10 నుంచి 5 లోపు కేసులు అయితే ఇండియాలో కనుగొన్నారు. అండ్ దీన్ని ఎలాగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళ దాంట్లో 2 చనిపోయారు ఇప్పుడు వరకు. అది కూడా బీహార్ లో జరిగింది అనమాట. అయితే ఇక్కడ కూడా సింటమ్స్ సేమ్ అంతే. ఎక్కడున్నారో అక్కడే నుంచోపోతారు, నరవలేరు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఫస్ట్ వాళ్ళు స్పృహలో ఉండరు. కానీ ఈ డ్రగ్ చేసే ఇంకొక మ్యాజిక్ ఏంటంటే వాళ్ళకి గనక స్పృహ వచ్చిందా వాళ్ళు కొండని కూడా కొట్టేంత బలవంతులు అవుతారు. అదే బలము వాళ్ళకి దెబ్బలు, ఈ వూండ్స్ క్రియేట్ చేయడానికి కూడా దోహదపడతాయంట. ఇలాగే చనిపోవటం స్టార్ట్ అవుతుంది మనుషులు. అండ్ ఇప్పటికీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పొచ్చింది ఏంటంటే యూఎస్లో ఆబ్వియస్లీ ఇది 20 నుంచి 30% ఆఫ్ డ్రగ్ అనేది ఆక్యుపై అయిపోయిందంట ఆల్రెడీ. అండ్ ఇండియాలో 0.8 లెవెల్లో అయితే ఇప్పుడు ఉందంట. ఇది కనుక పెరిగితే
మన ఇండియా పైన కూడా ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యునైటెడ్ స్టేట్స్ పైన WHO వాళ్ళు వేసే ప్రెషర్ తగ్గి మన పైన పెరుగుతుంది. అక్కడ పరిస్థితే మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన భారత సంస్కృతాన్ని కాదు, మన భారతీయులు కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ డ్రగ్ ఎవరైనా వాడుతున్నట్లయితే కనుక దయచేసి ఆపండి. ఎందుకంటే డ్రగ్స్ ఉత్తి ఏదో టైం పాస్కో లేదంటే మీకు బలాన్ని పెంచడంలోనే కాదు, మీ ప్రాణం తీసే దాంట్లో కూడా ఉంటుంది. మీ వల్ల వేరే జనాలకి అది పాస్ అయ్యి వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటానికి దోహదపడుతుంది. దయచేసి డ్రగ్స్కి నో చెప్పండి అండ్ సేఫ్గా ఇండియా నుంచండి. థ్యాంక్ యూ.